ఎస్ఎస్సి తీర్థయాత్రలు ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. జాతకం అనగానే ప్రతి వ్యక్తి తమ తమ జీవితంలో ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. అయితే ప్రస్తుత రోజుల్లో న్యూమరాలజీని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఎంతోమంది ప్రేక్షకులు న్యూమరాలజీ ద్వారా తమ తమ జాతక సమస్యల్ని తెలుసుకోవడానికి తమ సందేహాలను మనకి పంపించడం జరిగింది. ఈ సందేహాలన్నింటినీ 20 సంవత్సరాల అనుభవం కలిగిన ప్రముఖ న్యూమరాలజిస్ట్, వాస్తు శాస్త్ర కన్సల్టెంట్ సిహెచ్ రమేష్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. ముందుగా గవాస్కర్ గారు జాబ్ ప్రాబ్లం గురించి, తనకి జాబ్ గురించి మనకి సమస్యని అందించడం జరిగింది. ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 15/12/1998, ట్యూస్డే ఈవినింగ్ 7 to 8 లోపల జన్మించానని చెప్పారు సార్. గవాస్కర్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ 15/12/1998. న్యూమరాలజీకి టైమ్ ఆఫ్ బర్త్ అవసరం లేదు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ బర్త్ నెంబర్ 6వ సంఖ్యలో వస్తుంది. ఇది శుక్రుడికి సంబంధించిన సంఖ్య మరియు అదృష్ట సంఖ్య. మీ డెస్టినీ నెంబర్ 9వ సంఖ్యలో వస్తుంది. ఇది కుజుడికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల కొంత అగ్రెసివ్నెస్ ఉంటుంది లైఫ్లో. సోలార్ నెంబర్ 3వ సంఖ్యలో వస్తుంది. ఇది గురువుకు సంబంధించిన సంఖ్య. ఇది చాలా అదృష్ట సంఖ్య. 15వ తేదీన పుట్టిన వాళ్ళకి కొన్ని విలక్షణమైన లక్షణాలు ఉంటాయి. 15వ తేదీ పుట్టిన వాళ్ళు అట్రాక్టివ్గా ఉంటారు. వీరికి డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇన్కమ్ ఉంటుంది, ఫేవర్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి మంచి వాక్చాతుర్యం ఉంటుంది, మంచి హ్యూమరియస్ నేచర్ ఉంటుంది. వీరి కళ్ళు కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. డెస్టినీ నెంబర్ 9 వల్ల కొంత అగ్రెసివ్నెస్ ఉంటుంది. గవాస్కర్ అనే పేరు 1వ సంఖ్యలో వస్తుంది. ఇది అదృష్ట సంఖ్య అయినా, బర్త్ నెంబర్ అయిన 6వ సంఖ్య దీన్ని శత్రు సంఖ్యగా పరిగణిస్తుంది. అందువల్ల పేరు మార్చుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీ ఇంటి పేరు రాయలేదు, సర్నేమ్ కూడా పంపిస్తే బాగుంటుంది. మీ లక్కీ నెంబర్ 6, 9. లక్కీ డే శుక్రవారం, మంగళవారం. జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను, నాకు జాబ్ దొరకడం లేదు అంటూ షణ్ముఖి అని మనకి ఫోన్ చేశారు సార్. ఆమె డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 25/7/1993. షణ్ముఖి గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ 25/7/1993 అని పంపించారు. బర్త్ నెంబర్ 7వ సంఖ్యలో వస్తుంది. 25వ సంఖ్య ఒక విచిత్రమైన సంఖ్య. ఓకేనా, దీనికి కొన్ని పెక్యులియర్ క్వాలిటీస్ ఉంటాయి. 25న పుట్టిన వాళ్ళకి రిలీజియన్ అంటే బాగా ఇష్టపడతారు, రిలీజియన్ని ప్రమోట్ చేయడానికి కూడా బాగా ఇష్టపడతారు, రిలీజియన్ గురించి మాట్లాడడానికి కూడా బాగా ఇష్టపడతారు. ఓకేనా, పర్సనల్ ఫ్యామిలీ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి. 7వ తేదీలో పుట్టిన వాళ్ళందరికీ ఫ్యామిలీ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా, మంచి వాక్చాతుర్యం, మంచి కల్పనా శక్తి ఉన్నా కూడా పర్సనల్ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. డెస్టినీ 9 వల్ల అగ్రెసివ్నెస్, కుజుడికి సంబంధించిన సంఖ్య కనుక కొంత అగ్రెసివ్నెస్ ఉంటుంది లైఫ్లో. ఓకేనా, అది తగ్గించుకుంటే మంచిది. షణ్ముఖి అనే పేరు 5వ సంఖ్యలో వస్తుంది. ఇది బుధుడికి సంబంధించిన సంఖ్య మరియు అదృష్ట సంఖ్య అయినా, డెస్టినీ నెంబర్ అయిన 9వ సంఖ్య, బర్త్ నెంబర్ అయిన 7వ సంఖ్య దీన్ని శత్రు సంఖ్యగా పరిగణిస్తాయి. అందువల్ల పేరు మార్చుకుంటే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీ లక్కీ నెంబర్స్ 1, 3, 7, 9. లక్కీ డేస్ సండే, గురువారం, మంగళవారం, సోమవారం. సార్, కామన్గా న్యూమరాలజీలో అనగానే ఫస్ట్గా నేమ్ చేంజ్ చెప్తూ ఉంటారు కదా, సో ఎందుకు కొంచెం వివరంగా? దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటేమో పేరు డేట్ ఆఫ్ బర్త్, మనం పుట్టినప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ అనేది మన పూర్వజన్మ సుకృతం వల్ల వస్తుంది. పూర్వజన్మలో చేసిన పాప పుణ్యాలని బట్టి ఏ రోజు మనం పుట్టాలో దేవుడు డిసైడ్ చేస్తాడు. ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మన అలవాట్లు ఉంటాయి. ఎవరైనా మీవి కానీ నావి కానీ ఎవరివైనా కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్ మనకి 9 గ్రహాలు ఉన్నాయి, 9 నవగ్రహాలు ఉన్నాయి. 9 నవగ్రహాలకి 9 నంబర్స్ రిప్రజెంట్. డేట్ ఆఫ్ బర్త్ పైన ఒక 3 ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఇండివిజువల్ పైన. ఆ ప్లానెట్స్ విల్ డిసైడ్ దేర్ క్యారెక్టర్, స్ట్రెంగ్త్, వీక్నెస్, లైఫ్ స్టైల్, ఇవన్నీ ఆ ప్లానెట్స్ వల్ల ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ కాన్స్టెంట్, అది మారదు. జీవితంలో డేట్ ఆఫ్ బర్త్ మారదు. పేరుతో ఇంకో ప్లానెట్ యాడ్ అవుతుంది, పేరుతో ఇంకో ప్లానెట్ యాడ్ అవుతుంది మన పేరుతో. ఆ పేరుతో కూడా 2-3 ప్లానెట్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విజయలక్ష్మి ఉంది పేరు. విజయలక్ష్మి ఒక కాంబినేషన్. విజయలక్ష్మికి విజయ అనొచ్చు, దానికి వేరే వైబ్రేషన్. లక్ష్మి అని పిలవచ్చు, దానికి వేరే వైబ్రేషన్. ముద్దు పేర్లో విజయ అంటారు, దానికి వేరే వైబ్రేషన్స్. సో డిఫరెంట్ పేర్లతో పిలిస్తే ఆ వైబ్రేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఈ పేరు పైన ఉన్న ప్లానెట్, డేట్ ఆఫ్ బర్త్ పైన ప్లానెట్స్కి రిలేషన్షిప్ ఉంది. మనలో ఉన్నట్టే అట్లాగే ప్లానెట్స్కి ఉన్నట్టే నంబర్స్ కూడా రిలేషన్షిప్ ఉంది. సో డేట్ ఆఫ్ బర్త్ పైన ఉన్న ప్లానెట్స్, పేరు పైన ఉన్న ప్లానెట్కి రిలేషన్షిప్ బాగుంటే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, లక్ అనేది కలిసి వస్తుంది. ఇది న్యూమరాలజీ కాన్సెప్ట్. సో ఇప్పుడున్న కలియుగంలో
చాలా సమస్యలు ఉన్నాయి పబ్లిక్కి. సో సులభంగా లక్ సాధించుకోవడానికి సులభమైన మార్గం న్యూమరాలజీ. సో పేరు డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయిందా లేదా చెక్ చేయడం, కాకపోతే దానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కరెక్ట్ చేయడం, ఒకటి మార్చడం. క్లయింట్ ఇంట్రెస్ట్ ఉంటే పేరు మార్చడం, లేదు ఇంట్రెస్ట్ లేకపోతే దాన్ని కరెక్ట్ చేయడం. కరెక్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కరెక్ట్ మార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. రెండింటికి సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్లో 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో 45 ఇయర్స్ లేడీ నా దగ్గరికి వచ్చి పేరు మార్చేయండి అని చెప్పింది. చాలామంది ఏమంటారు 10 ఏళ్ళు అయిపోయిందండి, మాకు ఇప్పుడేం మార్చుకుంటాం పేరు, స్కూల్కి వెళ్తుంది, అదేం లేదండి. సో ఇంట్రెస్ట్ ఉన్న న్యూమరాలజీకి బాగా ఇంపార్టెన్స్ పెరిగింది ఈ మధ్యకాలంలో. వాళ్ళు వివిధ కారణాల వల్ల ప్రొఫెషన్లో సక్సెస్ రావాలని, పర్సనల్ లైఫ్లో సక్సెస్ రావాలని పేరు మార్చుకుంటానని వచ్చి పేరు మార్చుకొని సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదండి కరెక్ట్ చేయమంటే కరెక్ట్ చేయాలి. పేరు డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితే మటుకు లక్ అనేది కలిసి వస్తుంది. జీవితంలో మనకు కావాల్సింది లక్. ప్రతి పనిలో, సినిమా ఫీల్డ్ కానివ్వండి, పర్సనల్ లైఫ్ కానివ్వండి, ప్రతి దాంట్లో లక్ కావాలి. లక్ లేకపోతే అంటారు అదృష్టం లేదు, అదృష్టం. ఆ అదృష్టాన్ని సంపాదించుకోవడానికి సింపుల్ మార్గం న్యూమరాలజీ. సార్ మన ఇంకొక సునీత గారని, ఘాట్ల సునీత గారని హైదరాబాద్ అండి. ఆవిడ బర్త్ ప్లేస్ వచ్చి ప్రజెంట్ అడ్రస్ ఏమో నిజామాబాద్లో ఉంటున్నారట. ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 30/10/1979. ఈవిడ జాతక మామూలుగా ఆవిడ జాతకం ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంది అనేది చెప్పండి. సునీత గారి డేట్ ఆఫ్ బర్త్ 30/10/1979. బర్త్ నంబర్, డెస్టినీ నంబర్ 2 కూడా 3వ సంఖ్యలో వస్తున్నాయి. చాలా పవర్ఫుల్ కాంబినేషన్ ఇది. బర్త్ డెస్టినీ ఒకే నెంబర్ రావడం రేర్గా వస్తాయి న్యూమరాలజీలో. నంబర్ 3 అంటే గురువుకి సంబంధించిన సంఖ్య. ఈ అమ్మాయికి గురువు గ్రహ ప్రభావం చాలా ఉంటుంది. సోలార్ నంబర్ 9వ సంఖ్యలో వస్తుంది. ఈ గురుగ్రహ ప్రభావం ఉన్నా కానీ 30న పుట్టిన వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో మెంటాలిటీ పెక్యులియర్గా ఉంటుంది. వీళ్ళు ఏమిటంటే ఎవరి మాట వినరు. వీళ్ళు 30 తారీఖున పుట్టిన వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తారు. వాళ్ళకి మనసుకు నచ్చిన పని చేస్తారు. అవతల వాళ్ళ మాట వినరు వాళ్ళు. సో ఒక్కొక్కసారి వాళ్ళకి నచ్చిన పని ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి కూడా చేసేయడానికి వాళ్ళు వెనకాడరు. ఎవరి గురించి ఆలోచించారు వాళ్ళు. మంచి కల్పనా శక్తి ఉంటుంది వీళ్ళ దగ్గర, మంచి ఇమాజినేషన్ పవర్స్ ఉంటాయి. ఏదైనా లోతుగా డీటెయిల్డ్గా చూడడం వీళ్ళకి అలవాటు. ఇన్వెస్టిగేషన్స్ అంటారు కదా, అట్లా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కానీ, ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ, సూక్ష్మంగా పరిశీలించడం వీళ్ళకి బాగా ఇంట్రెస్ట్. ఫైన్ ఆర్ట్స్ అంటే వీళ్ళు బాగా ఇష్టపడతారు, రాణిస్తారు కూడా దాంట్లో. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు ఇవన్నీ అకల్ సైన్సెస్ కిందికి వస్తాయి. సో వీళ్ళ గురుగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీళ్ళు నేర్చుకుంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళకి, అబ్బుతుంది కూడా వీళ్ళకి. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. కొంత మొండితనం ఉంటుంది, కొంత కోపం ఉంటుంది. ఓవరాల్గా 30th డేట్ ఆఫ్ బర్త్ ఒక పెక్యులియర్ నెంబర్ అది. ఓకేనా. వీళ్ళు ఒంటరితనాన్ని ఇష్టపడతారు, లోన్లీగా ఉండడం ఇష్టపడతారు వీళ్ళు. ఓకేనా. సునీత అనే పేరు ఈవిడ ఇంటి పేరు రాయలేదు. సునీత అనే పేరు 7వ సంఖ్యలో వస్తుంది, పిలిచే పేరు. 7 కేతుకు సంబంధించిన సంఖ్య. ఇదంతా మంచి సంఖ్య కాదు, మెటీరియల్ సక్సెస్కి పనికిరాని ఫిలాసఫికల్ నెంబర్ ఇది. ప్లస్ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయినా దీన్ని మార్చుకుంటే మంచిది. ఇది అదృష్టాన్ని ఇవ్వదు కేతు అనే సంఖ్య, ఫిలాసఫికల్ నేచర్. ఈవిడ లక్కీ నెంబర్ 1379. లక్కీ డేస్ సండే, థర్స్డే, మండే, ట్యూస్డే. లక్కీ కలర్స్ రెడ్, ఎల్లో, వైట్, బ్రౌన్. బి శ్రీనివాస్ గారని మనకి మెసేజ్ చేశారు సార్. ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 7/9/1973. ఈయన జాతకం ఎలా ఉంటుందనేది. శ్రీనివాస్ గారి డేట్ ఆఫ్ బర్త్ 7/9/1973. బర్త్ నెంబర్ 7. ఇందాక చెప్పినట్టు 7 కేతుకు సంబంధించిన సంఖ్య, ఫిలాసఫికల్ నెంబర్ ఇది. ఒక్కో నెంబర్కి ఒక్కో క్వాలిటీ ఉంది న్యూమరాలజీలో. ఇది ఫిలాసఫీకి సంబంధించిన నెంబర్. డెస్టినీ 9వ సంఖ్యలో వస్తుంది. 9 కుజుడికి సంబంధించిన సంఖ్య ఇది. సోలార్ నెంబర్ 5వ సంఖ్యలో వస్తుంది. ఇది బుధుడికి సంబంధించిన సంఖ్య. ఇది లక్కీ నెంబర్. ఓకేనా. 7వ తారీఖు పుట్టిన వాళ్ళకి ఒక పెక్యులర్ క్వాలిటీ. ప్రతి నెంబర్కి ఏ డేట్నా పుడితే ఆ డేట్లో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. మనం ఇప్పుడు స్పెసిఫిక్గా ఆ పుట్టిన డేట్ క్వాలిటీసే డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ సమయానుభవం వల్ల. ఎందుకంటే ఇక్కడ స్టూడియోలో ఎక్కువ టైం ఉండదు. 7వ తారీఖు పుట్టిన వాళ్ళకి సాఫ్ట్ నేచర్ ఉంటుంది, సాఫ్ట్గా ఆలోచించే నేచర్ ఉంటుంది. చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు. వీళ్ళకు కూడా ఫైన్ ఆర్ట్స్ అంటే ఇష్టం ఉంటుంది. ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టపడతారు. నంబర్ 7 వాళ్ళని పాస్పోర్ట్ నెంబర్ అని కూడా అంటారు. వీళ్ళకి అబ్రాడ్కి వెళ్ళాలన్నా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. వేరే దేశాల్లో జనరల్ నాలెడ్జ్, వేరే దేశాల్లో పనిచేయడం వీళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇతరుల కోసం ఏదైనా చేయడానికి వీళ్ళు వెనకాడరు.
పరోపకారి అంటారు కదా, అట్లా వాళ్ళ కోసం ఏది చేయడానికైనా ఈ నెంబర్ 7 వాళ్ళు వెనకాడరు. కానీ ఇందాక చెప్పినట్టు 7 వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి కేతు కదా, కేతు లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ పోవాలి అంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉంది కనుక మనం ఏం చేయలేం. పేరు మార్చుకుంటే, పేరు లక్కీ నెంబర్లో ఉంటే మంచిది. ఈ శ్రీనివాస్ అనే పేరు న్యూమరాలజీలో పిలిచే పేరు ఇంపార్టెంట్. శ్రీనివాస్ అనే పేరు 4వ సంఖ్యలో వస్తుంది. ఇది మళ్ళీ రాహుకు సంబంధించిన సంఖ్య, ఇది అన్లక్కీ. మళ్ళీ ఈ రెండింటి కాంబినేషన్లో జీవితంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అందువల్ల పూర్తి పేరు 6వ సంఖ్యలో వస్తుంది. ఈయన పూర్తి పేరు 6వ సంఖ్యలో వస్తుంది సర్నేమ్తో కలిపితే. 6వ సంఖ్య శుక్రుడికి సంబంధించిన సంఖ్య, ఇది అదృష్ట సంఖ్య. కానీ బర్త్ నెంబర్ అయిన 7వ సంఖ్య దీన్ని శత్రు సంఖ్యగా పరిగణిస్తుంది. అందువల్ల పేరులో ఐ అక్షరం కలిపితే, ఐ అక్షరాన్ని తీసేసి ఈ అక్షరం కలిపితే, యాడ్ చేస్తే ఈయనకు అదృష్టం కలిసి వస్తుంది. ఈయన లక్కీ నెంబర్ 1. సండే ఈయనకి లక్కీ డే. రెడ్ కలర్ ఈయన సూట్ అయ్యే కలర్. గరికపర్తి ఉదయ్ కిరణ్ అని మనకి ఫోన్ చేశారండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 7/12/1984. ఈయన జాతకం ఎలా ఉంది ఏంటనేది చెప్పండి. ఉదయ్ కిరణ్, ఇందాక నేను చెప్పినట్టు ఉదయ్ అంటే ఒక వైబ్రేషన్, కిరణ్ అంటే ఒక వైబ్రేషన్. ఉదయ్ కిరణ్ కలిపితే ఇంకో వైబ్రేషన్. ఇదే న్యూమరాలజీస్ కాన్సెప్ట్. సో ఉదయ్ కిరణ్ గారి డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ అదే 7/12/1984. బర్త్ నెంబర్ 7. ఇందాక చెప్పినట్టు 7 అంటే కేతు. కేతు ఒక పెక్యులియర్ మెంటాలిటీ ఉంటుంది. మెటీరియల్ సక్సెస్కి అంత అనువైన నంబర్ కాదు, అది ఫిలాసఫికల్ నెంబర్ అది. సో డెస్టినీ 5వ సంఖ్యలో వస్తుంది. ఇది బుధుడికి సంబంధించిన సంఖ్య, మరి అదృష్ట సంఖ్య. సోలార్ నెంబర్ 3వ సంఖ్యలో వస్తుంది. ఇది కూడా గురువుకు సంబంధించిన సంఖ్య, ఇది కూడా అదృష్ట సంఖ్య. ఇందాక చెప్పినట్టు వీళ్ళు 7 నెంబర్ వాళ్ళు సాఫ్ట్ నేచర్ ఉంటుంది. ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టపడతారు. వీళ్ళు లోన్లీనెస్ ఇష్టపడతారు. 7 వాళ్ళ పెక్యులియర్ మెంటాలిటీ ఏంటంటే వాళ్ళ అభిప్రాయాలు ఎవరితో షేర్ చేసుకోరు వాళ్ళ లైఫ్లో. మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వైఫ్తో షేర్ చేసుకుంటాం, హస్బెండ్తో షేర్ చేసుకుంటాం, పిల్లలతో, ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటారు. కానీ వీళ్ళు శాస్త్రంలో ఏం చెప్పారంటే దే కన్సీల్ దేర్ ఫీలింగ్స్, అంటే మనసులో పెట్టుకుంటారు, ఎవ్వరికి చెప్పరు. వాళ్ళలో వాళ్ళే గుడ్కే అంటారు కదా, అదే అంటారు అనమాట. వాళ్ళు బాగా ఇంటెలిజెంట్ ఉంటారు, విపరీతం తెలివితేటలు ఉంటాయి, ఇన్నోవేటివ్ నేచర్ ఉంటుంది. ఇన్నోవేటివ్గా ఆలోచించడానికి ఇష్టపడతారు వీళ్ళు. కొత్తగా ఏదైనా రీసెర్చ్ కనిపెట్టడం అది ఇష్టం ఉంటుంది. ఇవన్నీ ఉన్న పర్సనల్ లైఫ్లో మటుకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. కేతుకు సంబంధించేది. కేతు అంటే డిటాచ్మెంట్, రాహు అటాచ్మెంట్, కేతు డిటాచ్మెంట్. డిటాచ్మెంట్ అంటే తీసేస్తాడనమాట. ఎప్పుడు డిటాచ్ అవుతాం మనం లోకల్ నుంచి? పోతే డిటాచ్ అవుతాం. సో సన్యాసం తీసుకోవడం, డిటాచ్మెంట్, అది కేతు దానికి సంబంధించింది. సో వీళ్ళు ఈ పెక్యులియర్గా ఈ 7 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు లవ్ అఫేర్స్తో జాగ్రత్తగా ఉండాలి. లవ్ అఫేర్స్తో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ వీళ్ళకి లైఫ్లో ఉంటాయి. ఇప్పటికే వచ్చి ఉండాలి, లేకపోతే జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? పూర్తి పేరు మ్యాచ్ అయినా పిలిచే పేరు మటుకు వీళ్ళది మ్యాచ్ అవ్వలేదు. అందుకే అదృష్టం. పిలిచే పేరు కూడా లక్కీ నెంబర్లో ఉంటే, ఇందాక చెప్పినట్టు ఉదయ్ లేదు, కిరణ్ లేదు, రెండు మ్యాచ్ అవ్వట్లేదు. పూర్తి పేరు మటుకు సర్నేమ్తో రాస్తే మ్యాచ్ అవుతుంది. కొంతవరకు ఇది బెటర్. సో పూర్తి పేరు పిలిచే పేరు కనుక మార్చుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈయన లక్కీ నెంబర్ కూడా నెంబర్ 1. బర్త్ నెంబర్ 7, డెస్టినీ 5, లక్కీ నెంబర్ 1 అన్నాను. దానికి లెక్క ఉంది. ఓకేనా? లక్కీ నెంబర్ 1, కలర్ రెడ్ కలర్, సండే బాగా కలిసి వస్తుంది. వైష్ణవి అని 15/11/2008 అమ్మాయి, తన జాతకం గురించి వివరించండి. వైష్ణవి గారి బర్త్ నంబర్ 6. 6 అంటే శుక్రుడు. ఉన్న ప్లానెట్స్ అన్నిట్లో లక్కీ ప్లానెట్ అంటారు శుక్రుడిని. ఉన్న 9 ప్లానెట్స్లో శుక్రుడు బాగా లక్షణం. ఐశ్వర్యాలు ఇవ్వాలంటే శుక్రుడే ఇస్తాడు. డెస్టినీ 9వ సంఖ్యలో వచ్చింది. 9 కుజుడు. సోలార్ నంబర్ కూడా 9లో వచ్చింది, అది కూడా కుజుడే. కుజుడు అంటే అగ్రెసివ్నెస్, కోపం. ఓకేనా? అంగారకుడు అంటారు. ఓకేనా? సో 15వ తేదీ పుట్టిన వాళ్ళు ఇందాక చెప్పినట్టు బాగా అట్రాక్టివ్గా ఉంటారు. సో న్యూమరాలజీ ప్లస్ పాయింట్ ఏమిటంటే వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ముఖ కవలికలు, వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ ప్లస్ పాయింట్, వాళ్ళ స్ట్రెంగ్త్, వాళ్ళ వీక్నెస్, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళ ఇంట్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటే వాళ్ళకు కూడా తెలియదు, మనం చెప్పచ్చు. అదొక అడ్వాంటేజ్. సో ఈ 15న పుట్టిన వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే అట్రాక్టివ్గా ఉంటారు. మంచి ఫిజిక్ ఉంటుంది, మంచి అట్రాక్టివ్గా ఉంటారు. ఐస్ చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటాయి. వీళ్ళు కళ్ళతో మాట్లాడతారు. వీళ్ళు ఓకేనా? కళ్ళతో కమ్యూనికేట్ చేస్తారు ఏం కావాలన్నా. పాతకాలంలో సినిమా హీరోయిన్స్ ఉండేది అట్లా. సో వీళ్ళు అందరి దృష్టిని ఆకర్షిస్తారు. వీళ్ళు అట్రాక్ట్ అవుతారు. వీళ్ళు అట్రాక్ట్ చేస్తారు అందరినీ.
సో వీళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు అందరికీ ఇది. సో డిఫరెంట్ సోర్సెస్లోంచి వీళ్ళకంటే ఒక పర్టికులర్ సోర్స్ అంటూ కాకుండా డిఫరెంట్ సోర్సెస్లోంచి వీళ్ళకి ఇన్కమ్ ఉంటుంది. కొందరు ఉంటారు గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటారు, మళ్ళీ బిజినెస్ చేస్తుంటారు, ఇంకోటి. సో డిఫరెంట్ సోర్సెస్లోంచి వీళ్ళకి ఇన్కమ్ ఉంటుంది, మంచి వాక్చాతుర్యం ఉంటుంది, మంచి టాలెంట్ ఉంటుంది, మంచి హ్యూమరస్ నేచర్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నా చెప్పాను కదా, పర్సనల్ లైఫ్లో మటుకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది డెస్టినీ 9 వల్ల అగ్రెసివ్నెస్ ఉంటుంది. వైష్ణవి అనే పేరు 28 నంబర్లో వస్తుంది. ఈ 28 నంబర్ అంత మంచిది కాదు న్యూమరాలజీలో. అది 1వ సంఖ్యలో వస్తుంది. ఇది సూర్యుడికి సంబంధించిన సంఖ్య అయినా దీంట్లో 28 నంబర్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్లస్ బర్త్ నెంబర్ అయిన 6వ సంఖ్య దీన్ని శత్రు సంఖ్యగా పరిగణిస్తుంది. ఓకే. ఈ వైష్ణవి అనే పేరు 28లో ఉన్న వాళ్ళకి ఒక పెక్యులియర్ క్వాలిటీ ఉంటుంది. వీళ్ళ ఆ అలవాటు ఏంటంటే నమ్మడం, మోసపోవడం బాగా. నన్ను నమ్ముతా. ఎన్టీ రామారావు డేట్ ఆఫ్ బర్త్ 28. ఎన్టీ రామారావు ఎవరిని నమ్మాడో ఎవరిని మోసపోయాడో మీకు అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. ఓకేనా? సో ఇక్కడ డిస్కస్ చేసుకోవడం మనకి కరెక్ట్గా. సో నమ్మడం, మోసపోవడం, ఇది ఈ నంబర్ క్వాలిటీ, అది పెక్యులియర్గా ఉంటుంది. సో అందుకే ఇప్పుడు ఈ బర్త్ నెంబర్ ఈ 1 నంబర్ అనే వైష్ణవి అనేది ఎనిమి అయింది కనుక పేరు మార్చుకుంటేనే బాగుంటుంది వీళ్ళు కరెక్ట్ చేసుకోవడం కన్నా. పూర్తి పేరు అయితే మ్యాచ్ అయింది, అందువల్ల ఇవి లక్కీ నెంబర్ 6. శుక్రవారం బాగా కలిసి వస్తుంది. రెడ్, వైట్, సిల్వర్ కలర్స్ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. పేరు వచ్చి రామ్ గోపాల్, డేట్ ఆఫ్ బర్త్ 6/6/1979. బిట్వీన్ ఆఫ్టర్నూన్ ఆయన బర్త్ అని మనకి మెన్షన్ చేశారు. ఈయన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఆయన జాతకం, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేది చెప్పండి. రామ్ గోపాల్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ 6/6/1979. బర్త్ నెంబర్ 6వ సంఖ్యలో వస్తుంది. 6వ సంఖ్య శుక్రుడికి సంబంధించిన సంఖ్య. ఇది చాలా అదృష్ట సంఖ్య. కానీ డెస్టినీ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అంతా కలిపితే వచ్చేది డెస్టినీ నెంబర్. డెస్టినీ నెంబర్ 2లో వస్తుంది. 2 చంద్రుడికి సంబంధించిన సంఖ్య, కొంత నెగిటివ్ టచ్ ఉన్న నెంబర్ ఇది. సోలార్ నెంబర్ 5వ సంఖ్యలో వస్తుంది. ఇది బుధుడికి సంబంధించిన సంఖ్య. ఇది చాలా అదృష్ట సంఖ్య. సో ఈ 3 కాంబినేషన్స్ ఉన్నాయి ఆయనకి. 6, 2, 5. అందరు 2 చెప్తారు కానీ 3 ఉంటాయి మనిషికి. 6వ తేదీని పుట్టిన వాళ్ళకి స్పెసిఫిక్గా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే జీవితంలో బాగా డబ్బు సంపాదించాలన్న కోరిక ఉంటుంది. డబ్బు బాగా సంపాదించాలి, బాగా కూడబెట్టాలి. ఈ 2 పెక్యులియర్ క్వాలిటీస్ వీళ్ళకి. సంపాదించాలి, కూడబెట్టాలి. ఫైన్ ఆర్ట్స్లో బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళకి. డ్యాన్స్ అన్నా, మ్యూజిక్ అన్నా, ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి యాక్టింగ్ అన్నా, సినిమాల్లో యాక్షన్, ఇవన్నీ వీటిల్లో బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. వీళ్ళకి కొంత ఫెమినైన్ నేచర్ ఉంటుంది. అంటే కొంచెం లేడీస్కి ఉండే క్వాలిటీస్, జెంట్స్ అయినా కానీ కొందరికి ఉంటాయి. కొందరు లేడీస్కి ఫెరోషియస్గా ఉంటారు, కొందరు జెంట్స్ లేడీస్లా ఉంటారు. కొంత వీళ్ళకి ఫెమినైన్ క్వాలిటీస్ ఉంటాయి. డెస్టినీ 2 వల్ల కొన్ని నెగిటివ్ క్వాలిటీస్ ఉంటాయని చెప్పాను కదా, కొంత ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్లో. పూర్తి పేరు 5వ సంఖ్యలో వస్తుంది. 5వ సంఖ్య లక్కీ నెంబర్ అయినా, బుధుడికి సంబంధించిన సంఖ్య అయినా, డెస్టినీ నెంబర్ అయిన 2వ సంఖ్య దీన్ని శత్రు సంఖ్య పరిగణించింది. అక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. అందువల్ల పేరులో ఒక ఎం అక్షరం కలిపితే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతుంది. ఈయనకి అదృష్టం కలిసి వస్తుంది. ఈయన లక్కీ నెంబర్ 9. లక్కీ కలర్ రెడ్ కలర్. లక్కీ డే ట్యూస్డే. సార్, 20 ఏళ్ల అనుభవం అన్నారు కదా, మరి 20 ఏళ్ల ప్రస్థానం ఎలా మొదలైంది? అసలు అప్పట్లో అంత న్యూమరాలజీ మీద అంత ఉండేది కాదు కదా, మీరు అది నేర్చుకోవాలని దాని మీద ఎలా పట్టు సాధించారు? కాస్త వివరంగా చెప్పండి. సో యాక్చువల్గా ప్రతి వాళ్ళకు నాకేమిటంటే రొటీన్గా అందరూ చేసే పని చేయడం ఇష్టం ఉండదు. చాలామంది ఆస్ట్రాలజర్లు ఉన్నారు. మీరు గుడికి వెళ్ళండి, పూజారి కూడా ఆస్ట్రాలజర్. మీరు గుడిలో పూజారిని ఏదైనా అడగండి, ఆయన కూడా చెప్తారు. నాకు తెలియదు అండు. వాస్తవాలు ఉన్నారు, ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో మనకంటూ ఒక స్పెషలైజేషన్ ఉండాలని చెప్పి బేసిక్గా నా క్వాలిఫికేషన్, నేను ట్రిపుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంకామ్ చేశాను, ఐఆర్పిఎంలో పీజీ డిప్లొమా చేశాను, ఎంబీఏ చేశాను హెచ్ఆర్, తర్వాత ఎంఏ ఆస్ట్రాలజీ చేశాను. నేను ఎంఏ ఆస్ట్రాలజీ పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీలో ఎంఏ ఆస్ట్రాలజీ కూడా కంప్లీట్ చేశాను. కాకపోతే న్యూమరాలజీ అంటే ఒక రకమైన ఇంట్రెస్ట్ ముందు నుంచి ఇంట్రెస్ట్ వచ్చి, ఇంకా అందుకే అన్నట్టు సేల్ విత్ ద విండ్ అనకుండా, అందరూ చేసే పని చేయకుండా కొంత విడిగా ఉండాలని చెప్పి న్యూమరాలజీ బుక్స్ విపరీతమైన బుక్స్ చదవడం నేర్చుకున్నాను. దాని తర్వాత న్యూమరాలజీ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎంఏ ఆస్ట్రాలజీ చేసినా నేను న్యూమరాలజీని స్పెషలైజేషన్ చేసి. కాకపోతే న్యూమరాలజీ అంటే అందరికీ తెలిసింది ఏమిటంటే, ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా అంటే సమయానుభవం వల్ల ఇక్కడ స్టూడియోలో ఎక్కువ టైం లేదు కనుక డేట్ ఆఫ్ బర్త్, లక్కీ నంబర్, జనాలకు తెలిసిన న్యూమరాలజీ ఇంతే. అంటే లక్కీ నెంబర్ అంటే ఏంటి, లక్కీ డేట్స్ అంటే దీనికే న్యూమరాలజీ వాడతారు అనుకుంటారు. డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ ఇంతే. కానీ రీసెర్చ్ ఏం చెప్పిందంటే
అడ్వాన్స్ న్యూమరాలజీ అనే కొత్త కాన్సెప్ట్ ఉంది. న్యూమరాలజీ ద్వారా లైఫ్లో జరిగే ఈవెంట్స్ అన్నీ ప్రిడిక్ట్ చేయొచ్చు. అది నా స్పెషలైజేషన్. న్యూమరాలజీ ఇప్పటి వరకు నా వెబ్సైట్ ఉంది. నా వెబ్సైట్ కూడా ఇక్కడ స్క్రీన్ పైన పెడతాను, చూడండి. నార్మల్గా సన్నీ థింగ్స్ అంటే చిన్న చిన్న వాటి వాడుతున్నారు, లక్కీ నెంబర్ కోసం, వెహికల్ నెంబర్ కోసం వాడుతున్నారు. ఓకే, అది కాకుండా న్యూమరాలజీ రీసెర్చ్ ఏం చెప్పిందంటే ఆస్ట్రాలజీలో ప్రిడిక్షన్స్ ఎట్లా చెప్తారో లైఫ్లో, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ అవుతాయి, రిలేషన్షిప్ ఇష్యూస్ ఎప్పుడు సాల్వ్ అవుతాయి, కోర్టు కేసింది బయట ఎప్పుడు పడుతుంది, ఇవన్నీ కూడా న్యూమరాలజీ ద్వారా చెప్పచ్చు. దానికి టైం చాలా అవుతుంది, 1 hour 1.5 hour టైం పడుతుంది. మనం క్యాలిక్యులేట్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చేయాలంటే ఆస్ట్రాలజీలో టైమ్ ఆఫ్ బర్త్ కావాలి, ప్లేస్ ఆఫ్ బర్త్ కావాలి, కంప్యూటర్ ఉండాలి, సాఫ్ట్వేర్ ఉండాలి. ఈ అడ్వాన్స్ న్యూమరాలజీ స్పెషలైజేషన్ ఏంటంటే టైమ్ ఆఫ్ బర్త్ అవసరం లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ అవసరం లేదు, కంప్యూటర్ అవసరం లేదు, సాఫ్ట్వేర్ అవసరం లేదు. ఒక్క డేట్ ఆఫ్ బర్త్తోనే చార్ట్ వేయడం, లగ్నం కట్టడం, మన లైఫ్లో జరిగే ఈవెంట్స్ అన్నీ దశలు అంటాం మనం, దశ భుక్తి అంతర అంటాం. అవి కూడా న్యూమరాలజీ ద్వారా క్యాలిక్యులేట్ చేసి చెప్పే పద్ధతి నా దగ్గర ఉంది. దీన్ని అడ్వాన్స్ న్యూమరాలజీ అంటారు. ఇండియాలో ఇది కొత్త కాన్సెప్ట్, ఇది ఆల్ ఓవర్ ఇండియా. ఈ కాన్సెప్ట్ నేను నేర్పుతాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. నా స్టూడెంట్స్ నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్ చేసి చాలా ఈవెంట్స్, లైఫ్లో జరిగే ప్రతి ఈవెంట్, లైవ్ ఈవెంట్స్ కూడా ప్రిడిక్ట్ చేస్తున్నారు. పేర్లు తీసుకోవడం కరెక్ట్ కాదు ఇక్కడ. బాంబేలో, బెంగళూరులో, డిఫరెంట్ స్టేట్స్లో నా స్టూడెంట్స్ ఉన్నారు. ఏదైనా కరెంట్ ఈవెంట్ జరిగింది అనుకోండి, లైవ్ ఈవెంట్ కానీ ఏదైనా జరిగింది అనుకోండి, అది క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు ప్రిడిక్షన్ చెప్తారు. ఇక్కడ మీరు అడిగారు కనుక ఒక సందర్భం పేరు లేకుండా చెప్తాను. ఒక ప్రముఖ వ్యక్తి, చాలా పేరు తీసుకోవడం కరెక్ట్ కాదు, ఒక ప్రముఖ వ్యక్తి ఒక కేసులో ఇరుక్కున్నాడు, ఒక పోలీస్ స్టేషన్లో కేసులో ఇరుక్కున్నాడు. ఆయన అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత నా స్టూడెంట్ బెంగళూరు నుంచి ఫోన్ చేసి చెప్పాడు, ఇక్కడ ఇది కొత్త కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్లో సాఫ్ట్వేర్ లేదు, ఏం లేదు, ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నా ప్రిడిక్షన్స్ పక్కన పెట్టండి, నా స్టూడెంట్ క్యాలిక్యులేట్ చేసి నార్త్ ఇండియన్ అక్కడ బాంబేలోనే అక్కడ ఉంటాడు. ఆయన ఫోన్ చేసి చెప్పాడు, గురూజీ ద సో అండ్ సో పర్సన్ విల్ నాట్ గెట్ ద బెయిల్ అని చెప్పాడు. హీ గాట్ అరెస్టెడ్. ఆయనకు బెయిల్ దొరకదని చెప్పేశాడు. అంటే ఆయన బ్రహ్మ విద్యం కాదు, ఇందాక చెప్పినట్టు రాకెట్ సైన్స్ కాదు, ఏం లేదు, ఒక క్యాలిక్యులేషన్. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం చూశాడు ఆయన. అక్కడ కాంబినేషన్ సరిగ్గా లేదు, ఆ కాంబినేషన్ ఫేవరబుల్గా లేదు. సో మన కాంబినేషన్ ఫేవరబుల్గా లేనప్పుడు డెఫినెట్లీ వీఆర్ బౌండ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్. అంతే. ఆయన ఫోన్ చేసి చెప్పాడు, ఇంకోటి ఫోన్ చేసి చెప్పాడు. ఇట్లాంటివి ఏంటంటే మా వాళ్ళు ఏం చేస్తుంటారంటే లైవ్గా ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగితే క్రాస్ చెక్ చేసుకుంటారంటే నాలెడ్జ్ని. సో మన సబ్జెక్ట్ ఒకటి ఉంది, థియరీ ఏం చెప్తుంది, ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది. ఇప్పుడు థియరీలో రావాలి అని ఉంది, నాకు నాతో షేర్ చేసుకున్నారు వాళ్ళు. సార్ దిస్ సో అండ్ సో పర్సన్, పేరు వద్దు, సో అండ్ సో పర్సన్ విల్ నాట్ గెట్ బెయిల్ అని చెప్పేశాడు. సో ఆయనకి అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ కోసం సుప్రీంకోర్టు అడ్వకేట్లు వచ్చారు, బెయిల్ రాలేదు. సో ఈ సంగతి నా స్టూడెంట్ చెప్పగలిగాడు. ఇట్లా ఎవరైనా చెప్పచ్చు. అలా మీ క్యాలిక్యులేటర్ ఎప్పుడైనా మిస్ అయిన సందర్భాలు ఉంటాయి కొన్ని. అంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ మన దేవుళ్ళం ఏం కాదు కదండి, 100% ఉండదు. దీనికి శాపం కూడా ఉంది న్యూమరాలజిస్టులు, ఆస్ట్రాలజర్కి. చెప్పిందంతా జరగకూడదని అదొక పెద్ద స్టోరీ. కాకపోతే 90% ఉంటాయి. ఎక్కడైనా మిస్ అయింది అంటే క్యాలిక్యులేషన్లో పొరపాటు. ఇప్పుడు ప్రిడిక్షన్ తప్పింది అంటే ఆస్ట్రాలజీ తప్పు కాదు, ఆస్ట్రాలజర్ తప్పు, చెప్పేవాడు తప్పది. అంతే. మన డాక్టర్ శాస్త్రం తప్పు కాదు. న్యూమరాలజీ ప్రిడిక్షన్ తప్పింది అంటే న్యూమరాలజీస్ తప్పది, న్యూమరాలజీ తప్పు కాదు, న్యూమరాలజీ కరెక్ట్గా ఉంటుంది. సో మీరు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఎవరిదైనా ఇది అవును అంటే అవతల మనిషి అవును అనాలి, అనలేదు అంటే అబద్ధం ఆడుతున్నాడు, అంతే అక్యురేట్గా ఉంటుంది. కాకపోతే చెప్పడం, డాక్టర్స్ ఉన్నారు మనకు తెలుసు, డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం. ఒక డాక్టర్ డయాగ్నోస్ చేయగలుగుతాడు, ఒక డాక్టర్ డయాగ్నోస్ చేయలేడు. డాక్టర్ తప్పదు, అంతేగాని శాస్త్రం తప్పు కాదు. సో పర్ఫెక్ట్గా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. అది 90% కరెక్ట్గానే ఉంటాయి అవి. పందిరి ప్రవీణ్ కుమార్ అండి, డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 20/6/1985. ఎగ్జాక్ట్గా టైం తెలియదని చెప్పారు. మార్నింగ్ మేబీ 6 AM to 9 AM బిట్వీన్ ఆ టైంలో అని చెప్పారు. దీన్ని బట్టి మీరు ఆయన జాతకం గురించి. మనకు టైం అవసరం లేదండి, డేట్ ఆఫ్ బర్త్ ఒకటే చాలు. డేట్ ఆఫ్ బర్త్ చాలా విషయాలు చెప్పచ్చు. ఈ ప్రవీణ్ గారి డేట్ ఆఫ్ బర్త్ 20/6/1985. బర్త్ నెంబర్ 2, ఇది చంద్రుడికి సంబంధించిన సంఖ్య. డెస్టినీ 4, 4, 8 కొంత నెగిటివ్ షేడ్ ఉన్న నెంబర్స్, రాహు. ఓకేనా. సోలార్ నెంబర్ 5, ఇది బుధుడికి సంబంధించిన సంఖ్య. ఇది లక్కీ నెంబర్.
సో ఈ రెండు 4 కాంబినేషన్లో ఉన్నాడు ఈయన. 20వ తేదీ పుట్టిన వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టు మనం స్పెసిఫిక్గా బర్త్ నెంబర్స్ అనాలిసిస్ చేస్తున్నాం కనుక వీళ్ళకి కొంత లైఫ్లో స్వార్థం ఎక్కువ ఉంటుంది, సెల్ఫిష్నెస్ అంటాం కదా, అది ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉంటుంది, అత్యాశ ఎక్కువ ఉంటుంది, అందరికీ ఉంటుంది, వీళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ రెండు వీళ్ళు వదిలేస్తే లైఫ్లో పైకి వస్తారు. ఈ రెండు ఉంటే లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. డెస్టినీ 4 వల్ల కూడా జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కష్టపడాలి, అనుకున్న రిజల్ట్స్ రావు, అన్రివార్డింగ్ హార్డ్ వర్క్ అంటారు, అది ఉంటుంది. పూర్తి పేరు 6వ సంఖ్యలో వస్తుంది, ఇది లక్కీ నెంబర్. కానీ బర్త్ నెంబర్ అయిన 2, డెస్టినీ అయిన 4 రెండు ఎనిమిగా చూస్తాయి వీని. అందువల్ల పేరులో ఎం అక్షరం కలిపితే అది 1వ సంఖ్యలో వస్తుంది. 1వ సంఖ్య సూర్యుడికి సంబంధించిన సంఖ్య, ఇది అదృష్ట సంఖ్య. ఈయన లక్కీ నెంబర్ 1. సండే మంచి డే, ఈయనకి రెడ్ కలర్ మంచిది. పన్యాల రాజశేఖర్ రెడ్డి గారండి, డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 11/11/1993. ఈయన జాతకం ఎలా ఉంటుందో కాస్త వివరించి చెప్పండి. రాజశేఖర్ గారి డేట్ ఆఫ్ బర్త్ 11/11/93. 11 అనే సంఖ్య న్యూమరాలజీలో చాలా పవర్ఫుల్ సంఖ్య. ఓకేనండి. సో బర్త్ నెంబర్ 2వ సంఖ్యలో వస్తుంది, డెస్టినీ 8లో వస్తుంది. 8 అంటే శనికి సంబంధించిన సంఖ్య. ఈ శనికి సంబంధించిన సంఖ్యలు జీవితంలో శని ఏంటంటే కూర్చోబెట్టి పెట్టాడు. ఎప్పుడు కష్టపడాలి, బాగా కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, చేస్తే రిజల్ట్స్ ఉంటాయి. శనిలో క్వాలిటీ ఏంటంటే డిలే ఉంటుంది కానీ డినై చేయడు. హిందీలో అంటారు దేర్ అయ్యలకి నందేర్ నెయ్యి, డిలే అవుతుంది కానీ. సోలార్ నెంబర్ 9. సోలార్ నెంబర్ 9 అంటే అది కుజుడికి సంబంధించిన సంఖ్య. సో 8, 9 కాంబినేషన్ అంత మంచి కాంబినేషన్ కాదు లైఫ్లో. ఈ 11న పుట్టిన వాళ్ళకి ఇప్పుడు 11th నెంబర్ 2 అంటే 11 కూడా నెంబర్ 2నే, 2 కూడా నెంబర్ 2నే, 20 కూడా నెంబర్ 2నే, 29 కూడా నెంబర్ 2నే. వీటన్నిట్లలో కన్నా 11లో పుట్టిన వాళ్ళు నెంబర్ 2 మిగతా వాళ్ళ కేటగిరీలో కన్నా వీళ్ళు అదృష్టవంతులు. ఈ 4 నంబర్లలో 29 వరస్ట్ నంబర్, దాని గురించి మనం తర్వాత మాట్లాడాలి. ఓకేనా. వీళ్ళకి దేవుడి పైన బాగా నమ్మకం ఉంటుంది ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి. ఆ నమ్మకంతోనే, దేవుడిపై నమ్మకంతో వీళ్ళ జీవితంలో పైకి వస్తారు. అది ఫ్రెండ్షిప్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు, చాలా సీరియస్గా తీసుకుంటారు ఫ్రెండ్షిప్ని. జీవితంలో ఎవరిని బాధ పెట్టాలనుకోరు వీళ్ళు, సాఫ్ట్ నేచర్ ఉంటుంది, ఎవరిని కష్టపెట్టాలనే మెంటాలిటీ వీళ్ళకు ఉండదు. కాంప్రమైజ్, ఏదైనా గొడవలు వచ్చినా ఏదైనా వచ్చినా కాంప్రమైజింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది వీళ్ళ దగ్గర. సామరస్యంగా ఉంటారు, కాంప్రమైజింగ్ నేచర్ ఉంటుంది. పూర్తి పేరు 5వ సంఖ్యలో వస్తుంది, బుధుడి సంఖ్య, లక్కీ నంబర్. చాలామంది అనుకుంటారు 5, 6లో పేర్లు ఉంటే లక్కీ నెంబర్ అని. అక్కడ 5 సంఖ్యలో వచ్చిన ఈయన బర్త్ నెంబర్ అయిన 2వ సంఖ్య దీన్ని శత్రు సంఖ్యగా పరిగణిస్తుంది. అందువల్ల ఈ పేరు మ్యాచ్ అవ్వదు. పేరులో RH ఈ 2 అక్షరాలు కలిపితే అది 3వ సంఖ్యలో వస్తుంది. ఇది గురువుకు సంబంధించిన సంఖ్య. దీనివల్ల వీళ్ళకి అదృష్టం చాలా బాగుంటుంది. ఈయన లక్కీ నెంబర్ 3. గురువారం చాలా మంచిది. ఎల్లో, గోల్డ్, ఆరెంజ్ ఈ 3 కలర్లు ఈయనకు బాగా కలిసి వస్తాయి. చూశారు కదా, ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ వాస్తు కన్సల్టెంట్ సిహెచ్ రమేష్ గారు ఇచ్చిన సలహాలు, సూచనలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.